తాగుబోతు అన్న ముద్ర అలా వచ్చింది. కోట శ్రీనివాసరావు కామెంట్. సినీ ఇండస్ట్రీలో గాసిప్లు తక్కువేం కాదు. అధికంగా కొన్ని రూమర్లకు బలైపోయేవాళ్లు సాధారణంగా సినిమా సెలబ్రిటీల మీద వచ్చే రూమర్లు ఎలా ఉంటాయో చెబుతూ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన జీవితంలోని సంఘటననే ఉదహరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఒక పత్రికలో కోట జీవిత విశేషాలతో వస్తోన్న ఒక శీర్షికలో ఇండస్ట్రీలో తాను వీర తాగుబోతుగా ఎలా ముద్ర పడిపోయాడో చెప్పారు కోట. ఆ వివరాలు ఆయన మాటల్లోనే విందాం. కోటగాడు తెల్లవార్లు తాగుతాడ్రా నాయన, వాసనేసేస్తుంది పొద్దున్నే అనే మాట సర్వత్రా వినిపించేది. బాగా తాగుతాడు కోట శ్రీనివాసరావు అనేది ఇండస్ట్రీలో అందరి నోట వినిపించేది. అలా అలా నేను అందరి దృష్టిలో తాగుబోతున్నాయాను అంటూ తన జీవితంలోకి ఈ అలవాటు, బయట ఆ పేరు వచ్చిన తీరుని చెప్పారు కోట. బజార్లో తిరుగుదామా అంటే జనాలు మీద పడిపోయేవారు. అందువల్ల ఎక్కువగా రూముల్లోనే ఉండాల్సి వచ్చేది. పైగా నడి వయస్కుణ్ణి. ఆ వయసులో జీవితంలో శారీరకమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు గుర్తుకొచ్చేవారు, భార్య గుర్తుకొచ్చేది. కడుపులోకి వెళ్ళింది పేగుల్లో ఒక రౌండ్ కూడా తిరిగేది కాదు. తెల్లవారుజామునే బాయ్ వచ్చి రూమ్ బెల్ కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అనేవాడు. ఆ గుడ్ మార్నింగ్ అనగానే వాసన కొట్టేది. దానికి తోడు కళ్ళు ఉబ్బి కనిపించేవి. ఇలాగుండేది పరిస్థితి. ఇంతుంటే అంత చెప్పుకునేవారు. చేసే వృత్తి వల్లనో, ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం వల్లనో, ఇంకోటో మరోటో ఏదైనా కొన్ని అలవాట్లు సినిమా వారికి అలవడడం కాస్త సహజం. అలా నాకు కూడా ఒక అలవాటైంది. నేను భూమిలో ఉండి రోజుకి 4 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసేవాణ్ణి. 2 మెతుకులు తిని పడుకునేవాణ్ణి. రాను రాను జీవితం చాలా బిజీ అయిపోయింది. రోజుకు 3 షిఫ్ట్లు కూడా చేసేవాణ్ణి. షూటింగ్ పూర్తి చేసుకుని రాత్రి రూమ్కి వెళ్లేపాటికి 1:30, 2 అయ్యేది. రాత్రి 8 గంటలకు బాయ్ రూమ్లో క్యారియర్ పెట్టేవాడు. పిల్లలు ఏం చదువుతున్నారు, ఏంటి, ఎలా ఉన్నారు వంటివి తెలిసేది కాదు. ఆ ఆలోచనలతో నిద్ర పట్టేది కాదు. అలాంటి సమయంలో నాకు మద్యం అలవాటైంది. 2 పెగ్గులు తాగితే నిద్ర పడుతుందని ఒక ఆయన అన్నారు. దాంతో మొదలుపెట్టా. రోజు షూటింగ్ నుంచి వచ్చాక 2 పెగ్గులు తాగేవాణ్ణి. చల్లగా అయిపోయేది. రాత్రి 2 గంటలకు రూమ్కి వెళ్ళి స్నానం చేసి తిందామంటే నచ్చేది కాదు. అప్పుడు 2-3 పెగ్గులు తాగేవాణ్ణి. మిగిలిన కూరల జోలికి వెళ్లకుండా పెరుగన్నం మాత్రం తినేవాణ్ణి. అది కూడా పులిసిపోయి నొరగలు కక్కుతూ ఉండేది. అయినా 2-3 ముద్దలు అలాగే తిని పడుకునేవాణ్ణి. ఈ విధంగా కోట శ్రీనివాసరావు తన తాగుబోతు విషయాలను వెల్లడించారు.